సెకండ్ బీకామ్ ఫోర్త్ సెమిస్టర్ విద్యార్థులారా, మనం బిఎల్లో సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 చెప్పుకుంటూ అమ్మకం, వస్తు విక్రయ, అమ్మకం కాంట్రాక్ట్ సాధారణ సూత్రాలు, అమ్మకం కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు, అమ్మకం నిమిత్తమై ఒప్పందానికి మధ్యన ఉన్న తేడాలు, వీటి గురించి మనం గత క్లాసులో డిస్కస్ చేసాం. ఇప్పుడు అమ్మకం, అద్దె కొనుగోలు ఒప్పందం. అమ్మకం అంటే ఏంటి? అద్దె కొనుగోలు ఒప్పందం అంటే ఏమిటి? అద్దె కొనుగోలు పద్ధతిలో సరుకు యజమాని సరుకును వేరే వ్యక్తికి బదిలీ చేస్తాడు. సరుకు తీసుకున్న వ్యక్తి ఆ సరుకు వాళ్ళు అంగీకరించిన షరతుల ప్రకారం వాయిదాల పద్ధతిలో యజమానికి సొమ్ము చెల్లిస్తూ ఉంటాడు. ఈ సొమ్మునే అద్దె అంటారు. ఆఖరి వాయిదా ఎప్పుడైతే పూర్తిగా చెల్లిస్తాడో ఆ రోజున సరుకు మీద ఉండేటటువంటి యాజమాన్యపు హక్కులు ఈ అద్దె కొనుగోలు పద్ధతి మీద కొన్న వ్యక్తికి బదిలీ అవుతాయి. ఇది అమ్మకపు కాంట్రాక్టు. ఇందులో బెయిల్మెంటు, అమ్మకం నిమిత్తమై ఒప్పందం రెండూ కూడా ఇందులో కలిసి ఉంటాయి. అమ్మకం నిమిత్తమై ఒప్పందము, బెయిల్మెంటు కూడా ఇందులో ఉంటాయి. అయితే అమ్మకం మరియు అద్దె కొనుగోలు ఒప్పందానికి మధ్యనున్న తేడా. అమ్మకం అంటే మనం ఏం చెప్పుకున్నాం? యాజమాన్యపు హక్కులు బదిలీ అవ్వాలి, ధర చెల్లించాలి. ధర చెల్లించిన వెంటనే యాజమాన్యపు హక్కులు కొనుక్కున్న వాడికి బదిలీ అయిపోతాయి. అద్దె కొనుగోలు పద్ధతిలో సరుకు వెంటనే ఇస్తాడు. వాళ్ళు అగ్రిమెంట్ రాసుకుంటారు, ఇన్ని వాయిదాల్లో సరుకు ధరని చెల్లించాలని. సరుకు కొనుగోలుదారుడి దగ్గర ఉన్నప్పటికీ కూడా దాని మీద పూర్తి హక్కులు అమ్మిన వాడికే ఉంటాయి. చివరి వాయిదా చెల్లించేంత వరకు కూడా అద్దె కొనుగోలు ఒప్పందంలో వస్తువుపై ఉన్నటువంటి స్వామ్యం బదిలీ అవ్వదు. లాస్ట్ వాయిదా చెల్లించిన తర్వాత కొనుగోలుదారుడికి స్వామ్యం బదిలీ అవుతుంది. ఇందులో అద్దె కొనుగోలు ఒప్పందంలో బెయిల్మెంట్ ఉంటుంది, ప్లస్ అమ్మకం నిమిత్తమై ఒప్పందం, ఈ రెండు కలిసి ఉంటాయి. అయితే ఇప్పుడు అమ్మకానికి, అద్దె కొనుగోలు ఒప్పందానికి మధ్యనున్న పోలికలు, తేడాలు ఇవన్నీ మనం పరిశీలన చేద్దాం. హక్కుల బదిలీ అనేది అమ్మకం కాంట్రాక్ట్లో సరుకు మీద స్వామ్యం యజమాని దగ్గర నుంచి
కొనుగోలు చేసినటువంటి వ్యక్తికి ఆన్ ది స్పాట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. అద్దె కొనుగోలు ఒప్పందంలో ఆఖరి వాయిదా చెల్లించేంత వరకు కూడా స్వామ్యం అనేది బదిలీ అవ్వదు. ఇది ప్రధానమైనటువంటి తేడా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ రైట్స్. రెండోది కాంట్రాక్టు రద్దు. అమ్మకం కాంట్రాక్ట్లో కొనుగోలుదారుడు కాంట్రాక్టుని రద్దు చేయలేడు. కానీ అద్దె కొనుగోలు ఒప్పందంలో సరుకు పొందిన వ్యక్తి ఏ స్థాయిలో అయినా సరే కాంట్రాక్ట్ని రద్దు చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ అనేది ఏంటంటే ఇక్కడ అమ్మకం కాంట్రాక్ట్లో కొనుగోలుదారుడు డబ్బు పే చేసి వస్తువుని తెచ్చుకుంటాడు. ఇంక వాళ్ళ మధ్యన ఏ కాంట్రాక్ట్ ఉండదు, రద్దు చేసుకోవడం అనే సమస్య ఉండదు. కానీ అద్దె కొనుగోలు ఒప్పందంలో మాత్రం సరుకు తీసుకోలేని వ్యక్తి అంటే అద్దె కొనుగోలు సిస్టంలో సరుకు తీసుకెళ్ళిన వ్యక్తి ఏ స్థాయిలో అయినా సరే కాంట్రాక్ట్ని రద్దు చేసుకోవచ్చు. వాయిదాల మొత్తము చెల్లింపు. అమ్మకం కాంట్రాక్ట్లో కొనుగోలుదారుడు ప్రతిఫలాలని వాయిదాలలో చెల్లించినప్పుడు అలా చెల్లించిన మొత్తం అమ్మకం ధర నుంచి తగ్గించాలి. ఇక్కడ అద్దె కొనుగోలు ఒప్పందంలో అలా కాదు. చెల్లించిన అంటే సరుకు తీసుకొని వెళ్ళి దాని మీద చెల్లించిన వాయిదా మొత్తాన్ని సరుకుని తీసుకున్నందుకు గాను అద్దెగా భావిస్తారు. అంచేతనే దీన్ని అద్దె కొనుగోలు పద్ధతి అని అంటారు. యజమాని లేదా బెయిలీ. అమ్మకం కాంట్రాక్ట్లో కొనుగోలు చేసినటువంటి వ్యక్తి యజమాని. కానీ అద్దె కొనుగోలు ఒప్పందంలో సరుకు పొందినటువంటి వ్యక్తి బెయిలీ అవుతాడు. బెయిల్మెంట్ కాంట్రాక్ట్లో బెయిలీ అవుతాడు. ఇది అమ్మకానికి అద్దె కొనుగోలు పద్ధతికి మధ్యన ఉన్నటువంటి తేడా. అయితే అమ్మకానికి బెయిల్మెంట్కి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి అంటే స్వామ్యపు హక్కు, రెండోది సరుకు బదిలీ, సరుకుని ఉపయోగించుకోవటం. అమ్మకం కాంట్రాక్ట్లో సరుకు మీద స్వామ్యపు హక్కు అమ్మకందారుడి దగ్గర నుంచి కొనుగోలుదారుడికి బదిలీ అవుతుంది. కానీ బెయిల్మెంట్ కాంట్రాక్ట్లో బెయిలర్ నుంచి బెయిలీకి సరుకు స్వాధీనం మాత్రమే అవుతుంది. బదిలీ ఉద్దేశ్యం ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాటిలో ఏదైనా కావచ్చు. భద్రత నిమిత్తమై బదిలీ చేయవచ్చు, ఉపయోగించుకోవడానికి బదిలీ చేయవచ్చు, స్వభావం మార్చడానికి బదిలీ చేయవచ్చు. స్వామ్యపు హక్కులు అనేవి బెయిల్మెంట్లో ట్రాన్స్ఫర్ జరగదు. అమ్మకం కాంట్రాక్ట్లో మాత్రం సరుకు పొందినటువంటి వ్యక్తికి అమ్మకందారుడి దగ్గర నుంచి కొనుగోలుదారుడికి స్వామ్యం అంటే యాజమాన్యపు హక్కులు ట్రాన్స్ఫర్ అవుతాయి. సరుకును ఉపయోగించుకోవటం అంటే
అమ్మకపు కాంట్రాక్ట్లో అమ్మకందారుడు సరుకుని కొనుగోలుదారుడికి బదిలీ చేస్తాడు. బదిలీ చేసినప్పుడు కొనుగోలుదారుడు దాన్ని తన ఇష్టం వచ్చినట్లుగా వినియోగించుకోవచ్చు. కానీ బెయిల్మెంట్ కాంట్రాక్ట్లో సరుకులని ఆదేశానుసారం మాత్రమే బెయిలీ ఉపయోగించుకోవాలి. బెయిలర్ ఎట్లా ఉపయోగించుకోమంటే దాన్ని అట్లాగే ఉపయోగించుకోవాలి తప్ప తన ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించుకోవడానికి వీలు పడదు. ఇక అమ్మకం సరుకు హక్కు పత్రాలు. అసలు అమ్మకం సరుకు అంటే వ్యాజ్య సంపాద్య హక్కులు మినహాయించి చలనము కలిగి ఉన్న అన్ని వస్తువులని అమ్మకపు వస్తువులు లేదా సరుకు అని అంటారు. మూవబుల్ ప్రాపర్టీస్. ఈ సరుకు అనే దాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా వర్గీకరణ చేయవచ్చు. సరుకుని మనం విభజించే వర్గీకరణలో మొట్టమొదటిది వాస్తవంగా ఉన్న సరుకు, ఎగ్జిస్టింగ్ గూడ్స్. ఇది సెక్షన్ 6 సబ్సెక్షన్ 1లో ఈ ఎగ్జిస్టింగ్ గూడ్స్ గురించి చెప్పడం జరిగింది. అమ్మకం కాంట్రాక్టు ఏర్పాటు సమయంలో గుర్తించబడి అంగీకరించబడిన సరుకుని నిర్దిష్టమైన సరుకు అంటాడు. అంటే మనం రికగ్నైజ్ చేయడానికి వీలుగా ఉండాలి, ఆమోదయోగ్యమైన వస్తువు అయి ఉండాలి. టీవీ, రేడియో, మోటార్ బైక్ ఇలాంటివన్నీ కూడా. స్పెసిఫిక్ గూడ్స్, నిర్దిష్టమైన వస్తువులు. సెక్షన్ 2 సబ్సెక్షన్ 14 ప్రకారం సెక్షన్ 2 సబ్సెక్షన్ 9 నిర్దిష్టమైనటువంటి వస్తువులు స్పెసిఫిక్ గూడ్స్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 14 ప్రకారం ఏర్పాటు చేసే సమయంలో గుర్తించబడి అంగీకరించబడినటువంటి సరుకులే నిర్దిష్టమైనటువంటి వస్తువులు. ఇవి టెలివిజన్, రేడియో ఇలాంటివి. వాస్తవంగా ఉన్నటువంటి వస్తువులు, ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ ఏంటంటే భౌతికంగా కలిగి ఉన్నప్పుడు దానిని వాస్తవమైన సరుకు అని అంటారు. వాస్తవమైన సరుకులు భౌతిక రూపం ఉండాలి. ఈ భౌతిక రూపం ఉన్నటువంటి వస్తువులలో ఒకటి నిర్దిష్టమైన వస్తువు, స్పెసిఫిక్ గూడ్స్. రెండోది నిర్ధారిత వస్తువు, అసర్టైన్డ్ గూడ్స్. అమ్మకపు కాంట్రాక్టు ఏర్పాటు చేసుకునే సమయంలో ఏర్పడిన తరువాత గుర్తించవలసిన మరియు అప్పగింతకి అనువుగా ఉన్నటువంటి వస్తువులని
నిర్ధారిత వస్తువులు అని అంటారు. ఉదాహరణకి సోనా మసూరి రకం బియ్యం 100 కేజీలు కొనుగోలుదారుడు కోరినప్పుడు కొనుగోలుదారుడు కోరిన బియ్యంలో 100 కేజీలు తూకం వేసి ఇవ్వాలి. అవి సోనా మసూరి అయి ఉండాలి. అది సోనా మసూరి అనేది ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఉండాలి. వీటినే నిర్ధారిత వస్తువులు అని అంటారు. వీటినే నిర్ధారిత వస్తువులు, ఎసర్టైన్డ్ గూడ్స్. ఇది సెక్షన్ 2 సబ్సెక్షన్ 9. మూడవది నిర్ధారించబడిన వస్తువులు, నిర్ధారించబడని వస్తువులు, అన్ఎసర్టైన్డ్ గూడ్స్. అన్ఎసర్టైన్డ్ గూడ్స్ ఇవి నిర్ధారించబడవు. కాంట్రాక్టు ఏర్పాటు చేసుకునే సమయంలో గుర్తించబడవు, అన్ఐడెంటిఫైడ్. సామూహిక సరుకును నిర్ధారించబడని సరుకు అని అంటాడు. అంటే వర్ణన చేత వీటిల్ని ఐడెంటిఫై చేయడానికి కుదురుతుంది. అంటే అనేక రకాలైనటువంటి వస్తువుల సముదాయం నుంచి మనం ఒక దానిని ఎంచుకున్నట్లయితే అది నిర్ధారించబడిన వస్తువు అవుతుంది. ఎంపిక చేయకపోయిన ఎడల, అంటే పలానా దాంట్లోంచి మనం ఆ పలానా వస్తువు కావాలని ఎంపిక చేయకపోయినట్లయితే అది అన్ఎసర్టైన్డ్ గూడ్స్ అవుతుంది. ఉదాహరణకి గడియారాల గుంపులో నుంచి మనము దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అది నిర్ధారిత వస్తువు అవుతుంది. అలా కాకుండా అందులో సెలెక్ట్ చేయకుండా అందులో ఏదో ఒక దాన్ని మనం కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లయితే అది అన్ఎసర్టైన్డ్ గూడ్స్ అవుతుంది. భవిష్యత్ సరుకు. భవిష్యత్ సరుకు అమ్మకం కాంట్రాక్టు ఏర్పడిన తర్వాత అమ్మకందారుడు సరుకుని ఉత్పత్తి చేసినట్లయితే లేదా సేకరించినట్లయితే అది భవిష్యత్ సరుకు అవుతుంది. అగంతుక సరుకు ఇది కూడా భవిష్యత్ సరుకు లాంటిదే. వీటి ఉత్పత్తి లేదా సేకరణ జరగవచ్చు, జరగకపోవచ్చు. అగంతుక సరుకు అంటే దాన్ని మనం తయారు చేయొచ్చు, తయారు చేయలేకపోవచ్చు. దాన్ని మనం కలెక్ట్ చేసి పెట్టవచ్చు, కలెక్ట్ చేయలేకపోవచ్చు. ఈ విధంగా అమ్మకం సరుకుని మనం విభజన వాస్తవంగా ఉన్న సరుకు ఇందులో ఏ నిర్ధారిత వస్తువు, నిర్దిష్టమైన వస్తువు, నిర్ధారిత వస్తువులు, నిర్ధారించబడని వస్తువులు. రెండోది భవిష్యత్ సరుకు, మూడోది అగంతుక సరుకు. అయితే సరుకు హక్కు పత్రాలు అనేవి ఏమిటి? ఇది సెక్షన్ 2 సబ్సెక్షన్ 5లో సరుకు హక్కు పత్రాలు సరుకుపై నియంత్రణ కలిగి ఉండడానికి రుజువు లేదా సాక్ష్యాలు. అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు? సరుకు మీద
ఈ హక్కు పత్రాలకి నియంత్రణ కలిగి ఉండడం రుజువు లేదా సాక్ష్యం. ఈ పత్రాల సహాయంతో సరుకుని కొనుగోలుదారుడు పొందవచ్చు, మూడవ వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే సరుకు పత్రాలకి సంబంధించినటువంటి షరతును పూర్తి చేయాలి. ఆ షరతులు ఏంటంటే, సాధారణ వ్యాపారాలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండాలి. పత్రాలు కలిగి ఉన్న వ్యక్తి బేషరతుగా సరుకుల్ని ఇవ్వడానికి పూచి ఉండాలి. సరుకు హక్కు పత్రాలు, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పత్రాలన్నీ సరుకు హక్కు పత్రాలే. నౌకా భార పత్రము, గిడ్డంగి సర్టిఫికెట్లు, రైల్వే రసీదు, డెలివరీ ఆర్డర్స్, ఇవన్నీ కూడా సరుకు హక్కు పత్రాలే. ఈ సరుకు హక్కు పత్రాలని హామీగా ఉంచి రుణాలు పొందవచ్చు. ఈ సరుకు హక్కు పత్రాలను ఎవరికైనా బదిలీ చేయవచ్చు. వీటి ద్వారా అనేక రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ 4 పత్రాలు, నౌకాభార పత్రము, గిడ్డంగి సర్టిఫికెట్, రైల్వే రసీదు, డెలివరీ, వీటి ద్వారా సరుకు యొక్క నియంత్రణ ఎవరి దగ్గర ఉంటుంది అనేటటువంటిది ఇది రుజువు పత్రంగా ఉపయోగపడుతుంది. దీన్ని ఈ పత్రాల సహాయంతో కొనుగోలుదారుడు వెళ్ళి ఈ సరుకుని ఓపెన్ చేసుకోవచ్చు, డెలివరీ చేసుకోవచ్చు. లేకపోయినట్లయితే వేరే వ్యక్తికి బదిలీ కూడా చేయవచ్చు. మీరు ఈ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో డిఫరెన్సెస్, అమ్మకము, అద్దె కొనుగోలు పద్ధతి, అలాగే అమ్మకము బెయిల్మెంట్ తేడాలు, అలాగే అమ్మకము మరియు సరుకు హక్కు పత్రాలు, వీటిని గురించి మీరు యూట్యూబ్లో బాగా వినండి. తరువాత ధర, మిగతా విషయాలని మనం డిస్కస్ చేద్దాం. అయితే మీ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరు కూడా ఈ యూట్యూబ్ లెసన్స్ని చూస్తున్నట్టుగా కనిపించడం లేదు. మీరందరూ చూడండి. మీ దగ్గర ఉన్న మెటీరియల్స్ ద్వారా మేము చెప్పినటువంటి విషయాల్ని ఆధారంగా చేసుకుని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్.